దిస్ ఇస్ రామ్ ఫ్రమ్ ఎస్జే సైనిక్ అకాడమీ. మీరందరికీ కూడా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ ని క్రాక్ చేయాలి అంటే కొన్ని ట్రిక్స్ చెప్తున్నాను. సో రీసెంట్ గా నేను 2 వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే ఓన్లీ ఈ వీడియోస్ చూస్తూ సైనిక్ స్కూల్ ని ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు అని అడుగుతున్నారు. అలా కాదండి, ఇవి నేను కేవలం ట్రిక్స్ మాత్రమే. మీరు ఫుల్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఇవి ఎందుకంటే దీస్ ఆర్ ఓన్లీ టు హెల్ప్, అంతే తప్పితే ఇవి మాత్రమే వింటే సైనిక్ స్కూల్ ని ఎంట్రన్స్ టెస్ట్ ని క్రాక్ చేయడం కుదరదు. మరి ఎలా అంటే మేము ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి కండక్ట్ చేస్తున్నాము. సో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ క్లాసెస్ లో జాయిన్ కావచ్చు, లేదా లోకల్లో ఉండేవాళ్ళు అంటే విశాఖపట్నం లోకల్లో ఉండేవాళ్ళు మీరు డైరెక్ట్ గా వచ్చి జాయిన్ కావచ్చు, లేదా అవుట్ ఆఫ్ ఉండేవాళ్ళు హాస్టల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలా 3 టైప్స్ ఉన్నాయి, ఆన్లైన్, అలాగే డే స్కాలర్ అండ్ హాస్టలర్స్. సో ఇప్పుడు నేను పంపించే వీడియోస్, నేను చేసే వీడియోస్ అన్ని కూడా జస్ట్ ట్రిక్స్ టు నో అబౌట్ హౌ టు క్రాక్ అనేటువంటిది. అంతేకాని ఇవి చేస్తే పూర్తిగా ఇవి మాత్రమే చేస్తే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడం అనేటువంటిది కుదరదు. సో ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సిలబస్ నేర్చుకోవాలి. రైట్, మన టాపిక్ వెళ్దాం ఇక. సో మనకు తెలుసు ఫ్రాక్షన్స్ లో ఈ రోజు ట్రిక్ చెప్పుకుంటున్నాము. అసలు ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఉంటుంది. ఇందులో ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అట్లాగే సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. సో వాటిని మనం చేయాలంటే ఖచ్చితంగా ఎల్సిఎం చేయాలి. సో వితౌట్ ఎల్సిఎం ఎలా చేయాలి? సో మేబీ చాలా మందికి తెలిసి ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ నేను చెప్తున్నాను, కొంతమంది నేను చెప్పేటువంటి ట్రిక్స్ కంటే నార్మల్ మెథడే బాగుంటుంది కదా అనుకోవచ్చు. సో అయితే నేను అనేది ఏంటంటే నార్మల్ మెథడ్ మీకు అలవాటు అవ్వడం వలన అది ఈజీ అని అనుకుంటున్నారు. కానీ ఈ ట్రిక్స్ అనేటువంటివి ప్రాక్టీస్ చేస్తే ఇవే ఈజీ. ఇవి ఈజీ కాకపోతే అసలు వీటిని ట్రిక్స్ అని అనం కదా. సో మీరు ఫస్ట్ టైం వినడం వల్ల, చూడడం వల్ల మీకు ఇవి ట్రిక్స్ కాదేమో, సో ఇది వీటికంటే నార్మల్ మెథడే బాగుంది కదా అని అనిపించడం సహజం, అనిపిస్తుంది కూడా. కానీ ఇవి ప్రాక్టీస్ చేయండి, ఇవే ఈజీ. రైట్, సరే ఇక్కడ మనం చూద్దాం. నేను ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాను. సో 15/8 రైట్ అండ్ ప్లస్ 7/3. సో ఇది మనం నార్మల్ గా చేయాలంటే ఎలా చేస్తామంటే సో ఎల్సిఎం చేసుకుంటాం. సో నార్మల్ మెథడ్ ఫస్ట్ చెప్తాను. సో నార్మల్ మెథడ్ అంటే 8 కి 3 కి ఎల్సిఎం చేసుకుంటాము. 8, 3 అనేటువంటి ఎల్సిఎం డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి వీటికి ఎల్సిఎం డైరెక్ట్ గా కాకుండా ఇంకా మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వచ్చేసింది. 8 కి 3 కి ఎల్సిఎం 24 అవుతుంది. రైట్, ఇప్పుడు 8 టేబుల్ లో 3 టైమ్స్ కాబట్టి అదే 3 ని న్యూమరేటర్ తో మనం మల్టిప్లై చేస్తాం. అంటే 15 3 is 45 ప్లస్ సింబల్ ఉంది. 3 టేబుల్ లో అంటే డినామినేటర్ లో 3 టేబుల్ లో ఇది ఎన్ని టైమ్స్ అంటే 8 టైమ్స్. సో అదే 8 తో పైన ఉన్నటువంటి నెంబర్ ని మల్టిప్లై చేస్తాం. 8 7 56. సో ఇప్పుడు ఏం చేస్తాం, వీటి రెండింటిని యాడ్ చేస్తాం. 45 ప్లస్ 56 సో 101. సో 101/24. ఈ రెండు క్యాన్సిల్ కావు కాబట్టి అలా వదిలేస్తాం. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 101/24 ఈస్ ద ఆన్సర్. కానీ సో ఇది నార్మల్ మెథడ్, ఇది నార్మల్ మెథడ్. కానీ ఇలా కాకుండా డైరెక్ట్ గా చేయాలి. ఓకే, ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 15/8 ప్లస్ 7/3. సో ఇప్పుడు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 15 3s are 45, 8 7s are 56. ఇలా ఈ డినామినేటర్స్ ని మల్టిప్లై చేసుకోండి. 8 3s are 24. రైట్, అయిపోయింది కదా, సేమ్ ఫ్రాక్షన్ వచ్చేసింది. రైట్, ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేసుకుంటే 101/24. రైట్, అయిపోయింది. సో వితౌట్ డూయింగ్ ఎనీ ఎల్సిఎం ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చివరిలో డినామినేటర్స్ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. రైట్, యు గాట్ ద పాయింట్. రైట్, ఇది ఇట్లా చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం ఎడిషన్ చూసాము. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ చూద్దాం. ఇక నార్మల్ చెప్పకుండా నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను. చూడండి, 5/6 మైనస్ 2/7. దిస్ ఇస్ ద మనం చేయాల్సింది. రైట్, ఇక్కడ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి. 5 7s are 35 మైనస్ 6 2s are క్రాస్ మల్టిప్లికేషన్. 6 2s are 12 బై ఇప్పుడు డినామినేటర్స్ ని మల్టిప్లై చేయండి. 6 7s are 42. రైట్, ఇక్కడ చూడండి 35 మైనస్ 12 అంటే 23/42. సో 23 42 ఒకే టేబుల్ లో రావు కాబట్టి ఇది వదిలేస్తాము. సో ఇది ఆన్సర్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని డినామినేటర్స్ ని మల్టిప్లై చేయడం. సో ఇది మీరు ఇట్లా డైరెక్ట్ గా చేసుకోవచ్చు. రైట్, అండ్ ఇంకొక మోడల్ దీంట్లోనే ఇంకో సెపరేట్ గా ఇంకొకటి ఉంటుంది. అది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. 1/2 ప్లస్ 7/8. 1/2 ప్లస్ 7/8.
సో ఈజ్ ఈక్వల్స్ చూడండి ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ కాకుండా డినామినేటర్స్ ని ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ టేబుల్ ఒకే టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి. ఏ టేబుల్? 2 టేబుల్ లో చూడండి ఒకసారి 2 టేబుల్ కదా, 2 1 జా 2 4 జా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది ట్రిక్స్ కి మాత్రమే. నార్మల్ గా ఉండేటప్పుడు ఇలా క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, ప్లస్ మధ్యలో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయకూడదు. ఇది ఒక ట్రిక్ మాత్రమే. ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది మనం చేయడం జరుగుతుంది. సో చూడండి 2 1 జా 2 4 జా. రైట్, అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే 1 into 4 క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా 4 1 into 7 7. రైట్, డినామినేటర్ మీరు సాధారణంగా ఏమనుకుంటారు, ఇక్కడ 1 into 4 చేసేద్దాం అనుకుంటారు. అట్లా కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇటువైపు క్యాన్సిల్ అయినటువంటి నెంబరు ఇటువైపు క్యాన్సిల్ కానిటువంటి నెంబర్ ని మల్టిప్లై చేసుకోండి, లేదా ఇటువైపు క్యాన్సిల్ అయినటువంటి నెంబర్ ఇటువైపు క్యాన్సిల్ కాని నెంబర్ మల్టిప్లై చేసుకోండి. ఏదైనా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇటువైపు క్యాన్సిల్ అయినటువంటి నెంబర్ 2, క్యాన్సిల్ కానిటువంటిది 4, క్యాన్సిల్ లో లేనటువంటిది సో 2 4 జా 8. అదేనా చేయొచ్చు. లేదా ఇక్కడ క్యాన్సిల్ కాకుండా ఉన్నటువంటి నెంబర్ 1, ఇటువైపు క్యాన్సిల్ చేసినటువంటి నెంబర్ 8, 1 8 జా 8. ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. సో ఏదైనా చేసినా 8 వస్తుంది. అంటే 4 + 7 11 and 8. సో ఆన్సర్ ఇస్ 11/8. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇది ఫ్రాక్షన్స్ లో ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ చేయడంలో ఒక మోడల్ మాత్రమే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కేవలం ఈ క్లాసెస్ విన్నంత మాత్రాన సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ని క్రాక్ చేస్తారు అని కాదు. సో ఫుల్ సిలబస్ తెలుసుకోవాలి. మీరు కనుక ఫుల్ సిలబస్ తో ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, మీకు అడ్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్.